బేబీస్ని ఎవ్రీ మంత్ ఫోటోషూట్ తీస్తున్నారా? బాగా అలంకరిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే పేరెంట్స్, నేను మీ కేఎఫ్ఎక్స్ డాక్టర్ చైతన్య. ఈ బేబీ ఫోటోషూట్ కోసం నోస్ పిన్ పెట్టారు. అది బేబీ మింగేసింది తెలియకుండా. వాళ్ళకి 1 డే తర్వాత అది గమనించుకున్నారు. వెంటనే మా దగ్గర తీసుకొచ్చారు. మేము ఎక్స్రే తీస్తే అది పేగుల్లో ఉంది. లక్కీగా అది 2 డేస్లో పాస్ చేసేసింది మోషన్ ద్వారా. ఎటువంటి అబ్స్ట్రక్షన్ సింటమ్స్ కానీ చోకింగ్ కానీ కాజ్ చేయలేదు. కానీ ఒకవేళ అది కానీ చోకింగ్ కాజ్ చేస్తుంటే లైఫ్కి డేంజర్ ఉండేది. సో మీరు ఫోటోషూట్స్ తీసేటప్పుడు కానీ లేదంటే అలంకరించినప్పుడు కానీ ఈ జాగ్రత్తలు తీసుకోండి. నెంబర్ 1, కొన్ని డిటాచబుల్ ఐటమ్స్ ఉన్నవన్నీ కొంచెం అవాయిడ్ చేసేయాలి. చోకింగ్ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ సెకండ్ది, ఒక పర్సన్ ఫోటోషూట్ తీస్తుంటే ఇంకో పర్సన్ మాత్రం ఎక్స్క్లూజివ్గా బేబీని మానిటర్ చేయడానికి యూస్ చేయాలి. లైక్ బేబీ మౌత్ని, హ్యాండ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా అతని పని మాత్రం మొత్తం అంతా అదే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాయిలెట్ పేపర్లో పాస్ అయ్యే ప్రతి ఆబ్జెక్ట్ బేబీకి చోకింగ్ రిస్క్ ఉంటుంది. సో అట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. మెయిన్గా 4th ఇంపార్టెంట్ది, బటన్ బ్యాటరీస్ ఉంటాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి కనుక వాడు మింగితే కనుక లోపలంతా కాలిపోయి పర్ఫరేషన్, ప్రాణానికి కూడా ప్రమాదం కాజ్ చేయగలదు. సో దిస్ వీడియోస్ టు ఇంక్రీజ్ అవేర్నెస్, నాట్ టు ఫియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ.